హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా నాకంటే చాలా 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 బాగుండాలని ఆ వాసవి మాతను వేడుకుంటూ నా వీడియోలోకి స్వాగతం చెప్తున్నానండి. ఇంతకుముందు హోరు శబ్దాలు ఏంటివనుకుంటున్నారా? అవన్నీ మా ఇంటి ముందు జరిగిన అమ్మవారి కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలలో భాగంగా కేరింతలతో పర్వదినం వలె చాలా భక్తి గీతాలతో చేస్తున్న సంబరాలు ఇవన్నీ. మా ఇంటి ముందల వాసవి మాత కన్యకాపరమేశ్వరి గుడి ఉంది. ఎడమ చేతి పక్కన చిన్న శివాలయం ఉంది. కొంచెం ముందరికైతే రైట్ సైడ్ పెద్ద రామాలయం ఉంది. తర్వాత ఇంకా కొంచెం ముందరికి వెళ్ళిపోతే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇలా మా చుట్టుముట్టు చాలా గుడులు ఉన్నాయండి. ఉదయం లేవగానే మంచి భక్తి గీతాలతోటి మాకు ఉదయం మేల్కొల్పు జరుగుతుంది. మా అదృష్టం కొద్దీ మా ఈ గుడిల సౌండ్ బాగా వినబడుతుంది. పర్వదినాల్లో అయితే చెప్పక్కర్లేదు. చాలా హోరు ధ్వనులతోటి బాంబులు పటాసుల హోరు ధ్వనుల మధ్యన మళ్ళీ ఈ మధ్యన కొత్తగా డీజే సౌండ్లు వచ్చాయి కదా, ఆ డీజే సౌండ్లు అయితే బాగా హోరెత్తిపోయి నిద్ర చాలా కరువైపోతుందండి. ఏమంటే దేవుళ్ళు దేవతల కోసం మనము మనసుకి తృప్తి చెప్పుకొని గప్పుగా ఉండాల్సిందే అనుకొని గప్పు ఉంటాను నేను. ఇక్కడ వచ్చేసి వాసవి కన్యకామాత జయంతి ఉత్సవాలు వైశాఖ శుద్ధ దశమి రోజు జరిగినాయి. శనివారం జరిగింది ఈ ఊరేగింపు. నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వాసవి మాత వచ్చేసి 10వ శతాబ్దం మరియు 11వ శతాబ్దాలలో కలియుగంలో జన్మించిన ప్రత్యక్షమైన సతీదేవియే. ఈమె తల్లిదండ్రులు కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ. ఈ కుసుమశ్రేష్ఠి వచ్చేసి పెనుగొండను పాలించే చిన్న రాజు. వీళ్ళకి మహారాజు విష్ణువర్ధనుడు లేదా విమలాదిత్యుడు. మరియు ఈ విమలాదిత్యుడు విజయవర్ధనుడు గ్రామ సంచారంలో భాగంగా ఊరు చుట్టేస్తున్న తరుణంలో ఈ వాసవి మాత అపురూప సౌందర్య రాశిగా కనబడి ఈ విజయవర్ధనుడిని మనసు పరితపించిపోతుంది. ఈ సౌందర్య రాశిని ఎట్లయినా వివాహం ఆడవలెనని కుసుమశ్రేష్ఠికి తన మంత్రితోటి కబురంపి పంపించాడు. తర్వాత కన్యకామాతకు ఇష్టం లేక నేను ఇలాగనే ఉంటాను, కన్యలాగానే ఉంటాను అని పెళ్లి చేసుకోకుండా ఆయన ఎంత సతాయించినా కానీ, ఎంత తన రాజ్య బలంతో, ఎంత తన దాడులతో చేసినా కానీ ఆమె తలొగ్గక తను ఆత్మార్పణం చేసుకుంది. ఇలా కన్యకాపరమేశ్వరి నాకు తెలిసిన చిన్న వృత్తాంతము. ఈ ఆర్యవైశ్యుల సంఘం ఉంది కదా, ఈ ఆర్యవైశ్యుల సంఘం వాళ్ళు ఐక్యతతోటి ప్రతి పండుగను పర్వదినాలను విశేషంగా జరుపుకుంటారు. మరియు ప్రతిరోజు కూడా చాలా చాలా పూజలు చేసి మంచిగా గుడిని మంచిగా అలంకరించి ఉదయం పూట భక్తి గీతాలతోటి మా గల్లీ మొత్తం భక్తి భావనతో నింపుతారు. రోజు ప్రసాద వితరణలు ఉంటాయి. ప్రసాదాలు 2-3 రకాల ప్రసాదాలు తయారు చేసి పెడుతూ ఉంటారు. ఇదిగోండి చిన్న రామాలయం మా ఇంటికి ఎడమవైపున ఉంటుంది. చూడండి, ఈ అమ్మాయి పలకరిస్తుంది నన్ను, వాళ్ళ నాన్నమ్మ పలకరిస్తుంది. బాగా దియ్యి మంచిగా అప్లోడ్ చెయ్యి సక్సెస్గా అని చెప్తుంది. ఈ ఆంటీ బాగా మంచిగా ఉంటుంది, హాయ్ చెప్తుంది. చూసేయండి మీరు కూడా. చలో వాసవి మాత కన్యకాపరమేశ్వరి గుడికి వెళ్దాం పదండి. మా ఇంటికి 10 అడుగుల దూరంలోనే ఉంటుంది. చాలా సౌండ్లతోటి హోరెత్తిపోతుంది. విజయదశమి రోజు కానీ ఆ పర్వదినాలు నవరాత్రులలో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి ఊరంతటా సౌండ్లతోటి నింపేస్తారు. కాకపోతే దేవుడిది కదా అని కామ్గా ఉంటాము. ఇదండి కమాన్, అమ్మవారి కమాన్ అంటే మహబూబ్ నగర్లో చాలా ఫేమస్ అయిన కూడలి. ఇలా అలంకరించారు. ఇంకా మామూలుగానే అలంకరించారు. ఈరోజు డెకరేషన్ మామూలుగానే ఉంది. ఇంకా చాలా చాలా బాగా చేస్తారు డెకరేషన్. చూడండి, ఇక్కడ ఎడమవైపున ప్రసాదాలు తయారు చేస్తారు.
రోజు చిత్రాన్నం కానీ, పరమాన్నం కానీ, దద్దోజనం కానీ ఇలా రోజు ఇక్కడ తయారు చేసి గుడిలో తీసుకెళ్ళి పంచుతారు. ఈ పైన ఈ వంటశాల అనొచ్చు. ఈ వంటశాల పైన ఫంక్షన్ హాల్ ఉంది. అతి కొద్ది రుసుముతోటి మనకు ఫంక్షన్లకు కూడా ఇస్తారు. చూడండి, చాలా బాగుంటుంది. గల్లీ మొత్తం గుడిలాగానే అనిపిస్తుంది మాది. తను నా ఫ్రెండ్, డిగ్రీలో క్లాస్మేట్. వాళ్ళ హస్బెండ్, తన పేరు లావణ్య, జానకిరాములు. గుడిలోకి వెళ్దాం పదండి. దర్శనం. ఓం వాసవి మాతాయ నమః. ఈ గుడి వచ్చేసి చాలా చిన్నగా ఉండేదంట 60 ఏళ్ళ కిందట. మా మా బావ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఉదయం పూట వచ్చేసి ప్రసాదం తిని స్కూల్కి వెళ్ళేవారంట. రోజు మా ఆయన అయితే రోజు గుడికి వచ్చేస్తారు. ఉదయం పూట గుడికి వచ్చేసే తను డ్యూటీకి వెళ్ళిపోతాడు. తను మొక్కినందుకే మా ఫ్యామిలీ మంచిగా ఉందేమో అనిపిస్తుంది నాకు. రోజు ఇంట్లో ఉండే యజమాని ఉంటారు కదా, భర్త ఏదైతే మొక్కుతారో ఆ దాంట్లో 50% ఫ్యామిలీకి వస్తుందంట. ఆ 50%లో 25% భార్యకు వస్తుందంట. తన భర్తకున్న భక్తి లోపల దేవుడికి ఏదైతే మొక్కుతాడో భర్త, సగం భార్య పిల్లలకు పంచుతాడంట. అదే భార్య మొక్కితే పిల్లలకు వస్తుందంట. అంతేగాని భార్య మొక్కితే భర్తకేం రాదు. ఇదిగోండి వాసవి మాత, దర్శనం చేసుకోండి. ఇక్కడ పక్కకు వచ్చేసి శివాలయం, చిన్న ఉపాలయం అన్నట్లు. మండపం, చిన్న మండపంలో శివయ్య ఉన్నాడు, లింగమూర్తి. ఈరోజు విశేష పర్వదినం కాబట్టి వెండి కవచాలను తొడిగారు ప్రతి విగ్రహానికి. ఇక్కడ శివయ్య ఉంటాడు. అక్కడ రైట్ సైడ్ వెళ్తే బసవన్న, శివయ్య, వినాయకుడు సైడ్కి, ఇక్కడ సైడ్కి మణికంఠ. నవగ్రహాలకు కూడా ఈరోజు వెండి కవచాలు తొడిగారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి బంగారు చీర కూడా ఉంది. దసరా అప్పుడు, వినాయకుల ఉత్సవాలప్పుడు, పర్వదినాలప్పుడు తీసి తొడుగుతారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయండి, గంట నొక్కండి.